మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. రే గగన్, బాధపడకురా, భగవంతుడి మీద భారమేమని డాక్టర్ గారు చెప్పారు కదా, భగవంతుడి మేలే చేస్తాడు, భూమి బతుకుతుంది అని శారద ఇక గగన్తో ధైర్యం చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర మాత్రం బాగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అపూర్వ ఫోన్ చేస్తుంది. బావా, ఇప్పుడు భూమికి ఎలా ఉంది బావా అని ఏడుస్తూ అడుగుతుంది. భూమి బ్రతకదని డాక్టర్లు చెప్తున్నారు అపూర్వ, 1% కూడా బతికే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్తున్నారు అని శరత్చంద్ర ఇక బాధపడుతూ చెప్తుంటాడు. అయ్యో బావా, అలా మాట్లాడకండి బావా, భూమి ఖచ్చితంగా బతుకుతుంది, మనం కావాలంటే స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపిద్దాం, నేను వెంటనే ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేస్తాను అని అపూర్వ ఇక నటిస్తూ ఉంటుంది. లాభం లేదు అపూర్వ, నేను ముంబై నుంచి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చాను, ఆ డాక్టరే 1% కూడా ఛాన్స్ లేదని చెప్తున్నారు, ఇక ఏ లాభం లేదు అపూర్వ అని శరత్చంద్ర ఇక బాగా బాధపడుతుంటాడు. అయ్యో బావా, నేను ఎప్పుడు మీ ఆనందం కోసం ఎన్నో పూజలు చేశాను బావా, ఇప్పుడు భూమి బతకాలని నేను పూజలు చేస్తాను బావా, భూమికి ఏమీ కాదు బావా అని అపూర్వ ఇక మనసులో బాగా నవ్వుకుంటూ పైకి మాత్రం శరత్చంద్ర దగ్గర ఏడుస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫోన్ కట్ చేసిన అపూర్వ, పిన్ని నువ్వు చెప్పింది నిజమే, ఆయన చార్టెడ్ ఫ్లైట్లో ఒక డాక్టర్ని తీసుకొచ్చారట, కానీ ఆ భూమి బతకదంట, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం, ఆ భూమికి ఈ భూమి మీద నూకలు అయిపోయాయి, ఆ భూమి చావడం ఖాయం అని అపూర్వ చెప్తుంటుంది. అయితే నువ్వు నాకు మాటించినట్లు నా పెళ్లి ఘనంగా జరిపిస్తావు కదా అని గోరింటాకు పిన్ని ఇక సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది. ఏంకి పెళ్ళి శుభ చావుకు వచ్చిందన్నట్టు భూమి చావు నీ పెళ్ళికి వచ్చినట్టుంది, నేను ఘనంగా జరిపిస్తాను, నేను మాటించాను కదా, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అయ్యో, నువ్వు ఇలా పెళ్ళి అనగానే నా మనసంతా కూడా పులకరించిపోతుంది, నాకు చాలా సిగ్గు వస్తుంది, నా పెళ్ళి బాగా జరగాలని, ఆ భూమి చచ్చిపోవాలని నేను కూడా పూజలు చేస్తాను అని గోరింటాకు పిన్ని ఇక బాగా సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటుంది. భూమి కథ ముగిసిపోయింది, ఇక ముగించాల్సింది ఆ గగన్ గారి కథ, సగం కథ ముగిసిపోయింది, ఇంకా ఇంకో సగం ఆ గగన్ చనిపోతే పూర్తిగా ముగిసిపోతుంది అని అపూర్వ ఇక సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా గోరింటాకు పిన్ని కొబ్బరికాయలు అందిస్తూ ఉంటుంది. అపూర్వ గుళ్ళో కొబ్బరికాయలన్నీ కొడుతూ ఉంటుంది. బాగా కొట్టు, ఆ భూమి చచ్చిపోవాలి, ప్రాణాలతో అసలు తిరిగి రాకూడదు, మన కోరిక పూర్తిగా నెరవేరుతుందిలే, మీ బలమంతా ఉపయోగించి కొట్టు అని ఇస్తూ ఉంటుంది కొబ్బరికాయలు. ఇక అపూర్వ బాగా కసితో భూమి చచ్చిపోతుందని ఆనందంతో కొబ్బరికాయలని పగలగొడుతూ ఉంటుంది. అప్పుడే శారద పూర్ణి గుళ్ళో పులిగి వస్తూ ఉంటారు. వీళ్ళింటి ఇలా వస్తున్నారే అని గోరింటాకు పిన్ని చూసే మనసులో అనుకుంటుంది. మా ఇంటి అమ్మాయి పూజారి గారు మాకు చాలా బాగా కావాల్సిన అమ్మాయి, మాతో చాలా బాగా కలిసిపోయింది, కొన ఊపిరితో ఇప్పుడు హాస్పిటల్తో ప్రాణాలతో కొట్టుమిటాడుతోంది, డాక్టర్ గారిని బతికించమని అడిగితే ఆ భగవంతుడి మీదే భారం వేయమని చెప్పారు, అందుకే పూజ చేయటానికి ఇలా వచ్చాము, మీరే ఏదో ఒక దారి చూపించాలి అని శారద ఇక బాగా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. మీరు సరైన సమయానికి సరైన గుడికే వచ్చారమ్మా, ఈ గుడికి చాలా విశిష్టమైన పేరు ఉంది అని ఆ గుడి యొక్క విశిష్టత మొత్తం ఇక చెప్తూ ఉంటారు. ప్రాణహరుడైన ఆ శివుణ్ణి వేడుకుంటే ఖచ్చితంగా మీ అమ్మాయి ప్రాణాలు నిలబడతాయి, ఆ ప్రాణహరుడైన ఆ పరమేశ్వరుడే మృత్యుంజయుడిగా మారి ప్రాణాలని నిలబెడతాడు, దానికి కఠోరమైన దీక్ష చేయాలి, కఠినమైన దీక్ష చేయాలి, ఈ దీక్షలో మీరు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంటే అమ్మవారిని ఆవహించినట్లే, అమ్మవారి చీర కట్టుకొని ధూపదీప నైవేద్యాలతో కఠోర దీక్ష చేయాలి, ధూపదీప నైవేద్యాలతో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ పరమేశ్వరునికి సమర్పిస్తే, శివనామస్మరణతో ప్రదక్షిణలు చేసి ఆ పరమేశ్వరుణ్ణి ఎదుట అఖండ జ్యోతిని వెలిగిస్తే ప్రేమపాసం మన దగ్గరికి, యమపాసం మన దగ్గరికి వచ్చినా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రాణాలు నిలబడతాయి, కానీ ఒక్కసారి ప్రదక్షిణలు మొదలుపెట్టిన తర్వాత మీరు వెనకడుగు వేస్తే అదే మీకు యమపాసంగా మారిపోతుంది అని, కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని పూజారి చెప్తాడు. ఇంకేం ఆలోచించేది లేదు పూజారి గారు, భూమి బ్రతుకుతుంది అంటే నేను బలైపోవడానికి కూడా సిద్ధమే అని, నేను ఈ దీక్ష చేస్తాను అని శారద అంటూ ఉంటుంది. అయ్యో, అమంగళం పలకండి, గుళ్ళో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, మీరు మాట్లాడుతున్న మాటలతో మీ భూమి మీద మీకు ఉన్న ప్రేమ ఎంత ఉందో నేను అర్థం చేసుకోగలను, ప్రధాన కార్యదర్శిని కలిసి అమ్మవారి చీర తెచ్చుకొని మొక్కు తీర్చుకోవడం మొదలు పెట్టండి అని పందిరి గారు ఆ వివరాలన్నీ చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే గోరింటాకు పిన్ని ఇదంతా వింటూ ఉంటుంది. అమ్మో, మీరు పూజ చేసి భూమిని బ్రతికించేసుకోవాలనుకుంటున్నారా, వెంటనే అపూర్వకి చెప్పాలి అని కొబ్బరికాయలు కొడుతున్న అపూర్వ దగ్గరికి వస్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇక్కడ చేతులు అరిగిపోయేలా కొబ్బరికాయలు కొడుతున్నావు, ఆ గగన్ గాడి అమ్మ చెల్లెలు ఇద్దరు కూడా భూమి కోసం పూజ చేస్తున్నారు అని పంతులు గారు చెప్పిన ఆ కఠోర దీక్ష మొత్తం కూడా ఆ వివరాలన్నీ కూడా
అపూర్వగా చెప్తుంది, భూమి చావాలని మనం పూజ చేస్తుంటే బతకాలని వాళ్ళు పూజ చేయడం తప్పు కదా అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే శారద అమ్మవారి చీర తీసుకొని వెళ్తూ ఉంటుంది. అదిగో అమ్మాయి, అమ్మవారి చీర కూడా తీసుకొని వెళ్తున్నారు చూడు అని గోరింటాకు పిన్నిగా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తన చేతిలో ఉన్న ఆ కొబ్బరికాయని అపూర్వ శారద తల్ల పగలేలా విసిరేస్తుంది. అపూర్వ చాలా దూరం నుంచి ఆ కొబ్బరికాయని శారద తల తగిలేలా వేయటంతో అపూర్వే ఆ కొబ్బరికాయని పడేసిందని ఎవరికీ తెలియదు. ఇక శారద తలకి బాగా గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఉన్న పొలంగా సృహ తప్పిపోతుంది. అమ్మ అమ్మ అని పూర్ణి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపే అందరూ కూడా గుమిగూడి ఏమైందని అడుగుతూ ఉంటారు. అయ్యో బాబోయ్, నువ్వు కనుక క్రికెట్ నేర్చుకొని ఉంటే మంచి బౌలర్ అయిపోయి ఉండేదానివే అమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. నేను గురి చూసి కొడితే ఏదైనా జరిగి తీరాల్సిందే పిన్ని, ఇప్పుడు చూస్తాను ముక్కు ఎలా తీర్చుకుంటుందో అని అపూర్వ అంటుంది. శారద తలకి కట్టుకట్టి శారద ఇక కూర్చొని చాలా నీరసంగా ఉంటుంది. అప్పుడే పూజారి గారు అక్కడికి వస్తారు. చూడండమ్మా, ఆ రక్తం ఆగటానికి మొత్తానికి కట్టయితే కట్టాం, కానీ అది ఎక్కువసేపు ఆగేలా అనిపించడం లేదు. మీ అమ్మగారిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని పూర్ణికి పంతులు గారు చెప్తారు. లేదు పంతులు గారు, నేను ఆ మొక్కు తీర్చుకోవాల్సిందే అని శారద ఇక పట్టుబడుతుంది. అది కదమ్మా, నా మాట విను, హాస్పిటల్కి వెళ్దాం అని పూర్ణి అంటుంది. లేదు, భూమిని బతికించుకోవాలి, నేను ఎంత కష్టమైనా చేస్తాను, నేను ఆ కఠోర దీక్ష చేస్తాను అని శారద అంటుంది. చూడండి అమ్మా, ఇంత గాయమైనా కూడా మీరు ఆ కఠోర దీక్ష చేయడానికి ఇలా సిద్ధపడ్డారు అంటే ఆ అమ్మాయి మీ కూతురు కోడలో నాకు తెలియదు, కానీ మొత్తానికి మీకు అమ్మాయికి రక్త సంబంధం ఉందని అయితే నాకు తెలుస్తుంది అని పూజారి అంటూ ఉంటారు. ఓ దీని మొహం మంట, ఇంకా పూజని ఆపలేదా అని గోరింటాకి పిన్ని ఇక అపూర్వతో అంటుంది. అపూర్వ ఇక చాలా కోపంగా ఉంటుంది. వీడు పంతులా లేదు, డిటెక్టివ్లా ఉన్నాడా అపూర్వ అని గోరింటాకి పిన్ని అంటుంది. సరే, మీ ఇష్ట ప్రకారమే అలాగే కానిద్దాం అని పూజారి గారు అంటారు. ఇక అప్పుడే శారద ఇక లేవబోతూ నడవలేక కింద పడిపోతూ ఉంటుంది. మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదేంటి, ఇది అసలు ప్రదక్షిణలో చేయడామని అనుకుంటుందా అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. అది 1-2 కూడా చేయలేదో చూస్తూ ఉండు అని అపూర్వ అంటూ ఉంటుంది. అసలు దీన్ని కొబ్బరికాయతో కదమ్మాయి, కొబ్బరి బొండంతో కొట్టాల్సింది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అది అడుగులే వేయలేకపోతుంది, 101 ప్రదక్షిణలో ఇంకెలా చేస్తుంది రే పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శారద నడవబోతూ కింద పడిపోతూ ఉంటుంది. అమ్మ అంటూ గగన్ వచ్చి పట్టుకుంటాడు. అమ్మ ఏమైందమ్మా, రామా హాస్పిటల్కి వెళ్దాం అని గగన్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, అమ్మ భూమి బతకడం కోసం మొక్కుకుంది అని పూర్ణి చెప్తూ ఉంటుంది. మొక్క ఏంటది అని గగన్ అడుగుతాడు. అప్పుడే పూజారి గారు శారదకు చెప్పిన వివరాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. అది కఠోర దీక్ష బాబు, ఖచ్చితంగా ఆ అమ్మాయి బతుకుతుంది, ఆ ప్రాణహరుడే వచ్చి బ్రతికిస్తాడు, మృత్యుంజయుడిగా మారుతాడు అని పూజారి అంటారు. ఇక భూమి తన కోసమే ప్రాణాల మీద తెచ్చుకుందని, తనను కాపాడబోయే ఆ బుల్లెట్ కూడా భూమికి తగిలిందని అర్థం చేసుకున్న గగన్ ఇక ఆ కఠోర దీక్షని నేను పూర్తి చేస్తాను అని గగన్ అంటాడు. అది చాలా కఠోరమైన దీక్ష, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని పూజారి గారు అంటారు. నేను చేస్తాను పూజారి గారు అని గగన్ అంటాడు. అన్నయ్య, నీకు దేవుళ్ళంటే నమ్మకం లేదు కదా అని పూర్ణి అంటుంది. నమ్మకం పోవడం సిద్ధాంతం, నమ్మితే అద్భుతం జరుగుతుంది అంటే నమ్మడం ఆపద్ధర్మం, ప్రాణాలు నిలబడతాయి అంటే అద్భుతం జరిగింది అంటే అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మడం ధర్మం. నేను ఈ మొక్కుని అమ్మ కోసం తీర్చాలి అనుకుంటున్నాను, భూమి కోసం ఇప్పుడు నేను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను అని గగన్ అంటాడు. తల్లి పోతే ఈ కొడుకు ఎలా తగులుకున్నాడు ఏంటి అపూర్వ, ఇప్పుడు గనక ఆ శారదను కొట్టినట్లు ఈ గగన్ గారిని కనుక కొబ్బరికాయతో కొట్టావే అనుకో, మధ్యాహ్నం పోస్ట్ పోన్ అయిన నీ చావు ఇప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అని గోరింటాకు పిన్ని అంటుంది. చూడు పిన్ని, ఇప్పుడు నేనేం చేస్తానని అడుగు అంతేకాని నీవు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో, ఈ అపూర్వ దగ్గర ఇన్స్టెంట్ ఐడియాస్ చాలా ఉంటాయి, రా నేను చెప్తాను కదా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ ఎవరికో కాల్ చేస్తుంది. లొకేషన్ షేర్ చేస్తున్నాను, వెంటనే ఎక్కడికి బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని. ఇక ఆ ప్లాన్ వింటూ షాక్ అయి అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది.